అన్న ఏపీలో ఇప్పుడు నెక్స్ట్ 20కి ఇలా అసెంబ్లీ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారానికి తప్ప ఇప్పటిదాకా అసెంబ్లీలో అడుగుపెట్టింది లేదు. మనకి ఇస్తేనే ఏది ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాననేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈసారైనా అసెంబ్లీకి వెళ్తారా లేదా? దాని మీద మీరేం మాట్లాడారు? అంటే ప్రతిపక్ష హోదా అనేది వైసీపీ పార్టీ అడగడం తప్పు కాదు. ఎందుకంటే 41% ఓట్ షేరింగ్ ఉందని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు. కానీ ఆల్రెడీ జనసేన పార్టీ ఆ స్థాయిలో ఉంది. 21 స్థానాలు ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో జనసేన పార్టీ ఉంది. కాబట్టి జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే టెక్నికల్గా చూస్తే వైసీపీ పార్టీకి 40% ఓటింగ్ ఉన్నా సరే టెక్నికల్గా మాత్రం అసెంబ్లీలో జనసేన పార్టీకి 21 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాము అనేది కరెక్ట్ కాదు. కానీ డిమాండ్ చేయడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఓట్ షేరింగ్ బట్టి వాళ్ళు అడుగుతున్నారు. డిమాండ్ చేయడంలో తప్పులేదు. ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కలిశారు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా స్పీకర్కి గైడెన్స్ ఇచ్చుకొని కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు. కానీ ఆ అవకాశాలు కూడా లేవు. అంటే వచ్చే అవకాశాలు అయితే లేవు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తారనేది కూడా రాంగు. అసలు అది అసెంబ్లీకి అసలు ఇప్పుడు ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు ఒకళ్ళ ఎమ్మెల్యే ఏంటి, 2 ఎమ్మెల్యేలు ఏంటి, ఎంతమంది అయితే మీకేంటి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడడానికి మీకు ప్రాబ్లం ఏంటి అనేసి చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. దాని మీద అందుకే ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీకి ఎవరైతే రారో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదు, ఎవరైతే అంటే అనారోగ్య సమస్యలు లేకపోతే ఇంకా మేజర్ ఇష్యూస్ కాకుండా వాంటెడ్గా కావాలని ఎవరైతే రారో వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయండి. వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేసి చాలామంది ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వాళ్ళకి ఆ అవకాశం స్పీకర్ ద్వారా గవర్నర్ గారి ద్వారా గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించండి. ఎందుకంటే ప్రజల తరపున ప్రశ్నించవలసిన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళే అసెంబ్లీకి రాకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి వాల్యూ ఏముంటుంది, ఎలక్షన్ విధానానికి వాల్యూ ఏముంటుంది. కాబట్టి ఎన్నికల ఖర్చు వృధా, ప్రజలు చాలా కష్టపడి ఓట్లు వేశారు. ఇదంతా చాలా రిస్క్ జరిగిన ఒక అంశము. ఇలాంటి టైంలో మేము మాకు అధికారం లేదు కాబట్టి, లేకపోతే మాకు అవకాశం లేదు కాబట్టి, లేకపోతే మాకు ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి అని అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది చాలా తప్పు. అంటే వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో నాకు తెలియదు. ఒక అనలిస్ట్గా మాత్రం అది పూర్తిగా రాంగు. ప్రజల్లో నెగిటివ్ సంకేతం వెళ్తుంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒకవేళ నిజంగా నేను అంటున్నాను, మన అయ్యన్న పాత్ర గారికి నేను స్పీకర్ అయ్యన్న పాత్ర గారికి నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఎవరైనా నిజంగా వాంటెడ్గా కావాలని రాకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయండి. ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ప్రజల తరపున ప్రశ్నిస్తారు. అంటే ప్రజాస్వామ్యం డెమోక్రసీ అనేది అక్కడ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే అసెంబ్లీకి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళకపోతే వాళ్ళ సభ్యతను రద్దు చేయండి. ఇంకొకటి చూసుకుంటే మన షర్మిల గారు వాళ్ళ కొడుకు రాజారెడ్డిని రాజకీయాలకి పరిచయం చేస్తున్నారు. నిన్ననే పరిచయం చేశారు. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? అది ఎంత అసలు అతనికి కొంతమంది ఏమంటున్నారు అంటే రాజకీయ అనుభవమే లేదు అతనికి, ఆయన్ని తీసుకుని వచ్చి రాజకీయాలు అవసరమా అనేసి మాట్లాడుతారు. అంటే షర్మిల గారి యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు నేను రాజకీయాల్లో నిలబడతానో నిలబడలేనో, రేపు నాకు ఈ ప్లాట్ఫారం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకవేళ ఉండినా నేను ఎక్కువ కాలం కొనసాగించలేకపోవచ్చు. కాబట్టి నా కుమారుని నేను రాజకీయాల్లో తీసుకొచ్చినట్లయితే ముందుకి ఉపయోగపడవచ్చు, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అని చెప్పాను. ఇది కూడా నెపోటిజం లాంటిదే. ఇప్పుడు మనకి నేపాల్లో జరిగిన సంఘటనలు కూడా ఇదే. ఎందుకంటే వారసత్వ రాజకీయాలను ప్రజలు ఇష్టపడట్లేదు. అది ఎవరిని ఎంత పెద్ద లీడర్ని కూడా ఇష్టపడట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏది ఎన్నికైతేనే తప్ప వారసత్వంగా ఎవరు స్వీకరించట్లేదు. కాబట్టి షర్మిల గారికి సరైన రాజకీయపరమైన ఏ అవకాశాలు లేవు. ఇప్పుడు వాళ్ళ కొడుకుని కూడా ఈ టైంలో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం తప్ప మరో అంశం కాదు. అంటే తొందరపాటుగా అంటే దూరదృష్టిలో ఆదేశించారు, ఏం ఆలోచించారో తెలియదు. కానీ అసలు రాజకీయ అంటే షర్మిల గారికి ఒక ప్లాట్ఫామ్ సరైన ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ పెద్దగా లేదు. ఇలాంటి టైంలో ఆ కుమారుని తీసుకొచ్చి ఇరికించడం అనేది ఒక రిస్క్ లాంటిదే. ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే నేపాల్లో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అదే నేపాల్లో జరిగిన ప్రధానమైన అంశం ఏంటి? ఒకటి నెపోటిజం, 2 ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం సంబంధించిన అవినీతి చాలా తీవ్రంగా ఉండడం, అక్కడ రాజకీయాల్లో యువతకి సరైన అవకాశాలు కల్పించకపోవడం, ఈ 3 అంశాల మీద నేపాల్లో ఈ యొక్క సంఘటన జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళకి సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేయడం, బంద్ చేయడం, వాళ్ళు రన్ కాకుండా చేయడం, ఇది ఏదైతే ఉందో ప్రశ్నించే ఒక గొంతుకు అంటే ప్రభుత్వాలను ప్రశ్నించే రైట్స్ ప్రజలకు ఉంటాయి. ఓటేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించే రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ని ప్రభుత్వమే వైలెన్స్ చేసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి అంటే అణిచివేత చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనేది ఒక సంకేతం. కాబట్టి రాజకీయాల్లో యువతకి ప్రధానమైన అవకాశాలు కల్పించలేనప్పుడు, ప్రభుత్వాల్లో కూడా యువకులకి ఒక భాగస్వామ్యం కల్పించలేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వారసత్వం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యలు కూడా భారతదేశంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశం మీద దృష్టి సాధిస్తారని చెప్పారు. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఫోకస్ చేస్తారని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కేవలం అందరూ ఏమన్నారంటే అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు,
అక్కడ అధికారుల మీద ఇచ్చేసారని చెప్తున్నారు. అది కాదు, అక్కడ నేపాల్లో ఉన్న రాజకీయ వ్యవస్థ మీద ప్రజలు తిరుగుబాటు చేశారు, యువత తిరుగుబాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పాకే అవకాశం ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.